51. సో ఇట్లా మేము సర్వేల బేస్ లోనే మేము ఖచ్చితంగా చేసాము. అందుకనే మాకు మార్పులు చేర్పులు ఒకసారి చేసినా కూడా ఒకళ్ళిద్దరు మళ్ళీ కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసాం, మళ్ళీ వాళ్ళని తీసి మార్చడం, అలా మేము షార్ట్ అవుట్ చేసి మేమైతే మాత్రం పెట్టాం. మిగిలిన పార్టీల సంగతి అయితే నాకు తెలియదు, వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు. మాదైతే మాత్రం మేము క్లియర్ గానే ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. 99.99% మాకు ఇదే అభ్యర్థులు ఉంటారు. ఎక్కడన్నా వాళ్ళు ఏదైనా తిరగలేక అనారోగ్య సమస్యలు నాకు వల్ల కావట్లేదన్నా అట్లేదని ఉంటే ఏదన్నా నాకు తెలిసి అయితే మారే అవకాశాలు ఎక్కడ లేవు. మాకు ప్యూర్ గా ఇదే ఎంపీ క్యాండిడేట్లు, ఇదే ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జిల్లాల పర్యటన చేస్తా, ప్రతి జిల్లాలో అభ్యర్థులను కూడా అక్కడ వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పి పక్కనే నిలబడి ఆల్రెడీ అభ్యర్థులుగా వాళ్ళకి ఎన్నికల ప్రచారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడుగా. మాదైతే మాత్రం క్లియర్ గా వాళ్ళే ఉంటారు. బట్ ఇక్కడ ఇంకొకటి సార్, నాకున్న సమాచారం అది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, జనసేనకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలుగుదేశం 56 సర్వే చేపిస్తారు. దాంట్లో మీరు అన్నట్టుగా పోలవరం ఒకటి, తిరుపతి ఒకటి, ఇంకొక నియోజకవర్గం రాజోలు ఒకటి, వీటి మీద కూడా వాళ్ళు 56 కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే దాన్ని కూడా తెలుగుదేశం నుంచి ఇప్పుడు తిరుపతికి తెలుగుదేశం నుంచి మళ్ళీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి మళ్ళీ జనసేన కండువా కప్పించి మళ్ళీ పోటీ చేసే అవకాశం, లేదంటే పోలవరంలో ఆల్రెడీ పోయినసారి జనసేన నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కి ఇచ్చారు అక్కడ, సో సేమ్ క్యాండిడేట్ కి అతన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ నట్టు చేర్చుకొని ఇచ్చేటటువంటి అంశం అవి కూడా నడుస్తున్నాయని బయట సమ్ సెక్షన్ ఆఫ్ దాంట్లో మీడియాలో నేను చూసినటువంటి వార్తలు. అది నిజం అవ్వచ్చు తప్పవచ్చు, వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడే ప్రధానమైనటువంటిది, జట్టులో మీరు మార్చకూడదు అనుకున్నా సరే తెలుగుదేశం కోసం మార్చాల్సిన పరిస్థితి వస్తే మార్చడానికి జనసేన సిద్ధంగా ఉంటుందా అవసరాన్ని బట్టి? అసలు విషయం ఏంటంటే కంప్లీట్ గా మా డెసిషన్ ఎంపవర్డ్ అండి. మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కంప్లీట్ ఎంపవర్డ్ గా డెసిషన్ తీసుకుంటారు. అందులో ఎటువంటి తేడా లేదు. మాకు తెలుగుదేశం చెప్పిందా, బీజేపీ చెప్పిందా, మా మిత్రపక్షాలు చెప్పాయా, ఇటువంటి కాదు. మేము అనుకున్న టార్గెట్ కి బై జగన్ కి ఖచ్చితంగా మాకు ఏ అభ్యర్థి సూటబుల్ అనేటువంటిదే మేము చూసుకుంటాం. ఆల్రెడీ వరకు సార్ చెప్పాను ఏంటి, ఏదైతే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసెస్ ఏదైతుందో సర్వే, IVRS సర్వే, ఆ IVRS సర్వే గురించి ఒక టూల్, నెంబర్ ఆఫ్ టూల్స్. మాకు సెక్రటరీ టీం ఉంది, సెక్రటరీ టీం కార్యకర్తలుగా కేవలం జన సైనికులతో సహా చాలా ఒపీనియన్స్ తీసుకుంది. ఐటీ టీం ఉందండి, ఐటీ టీం డిఫరెంట్ సర్వే చేసింది. అట్ ది సేమ్ టైం ఫ్లయింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, కొంచెం రహస్యంగా చేసినటువంటి సర్వేలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ మీరు ఆగండి చెప్తా, ఆయన చెప్పండి, స్పీడ్ చెప్పండి. డిఫరెంట్ అన్ని కూడా తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైతే ఒకసారి డెసిషన్ డిసైడ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఏమైనా వాళ్ళకి ప్రాక్టికల్ గ్రౌండ్స్ బేస్ చేసుకుని ఏదైతే విచ్ ఈజ్ బెటర్, విచ్ ఈజ్ విన్నర్ అనేటువంటిది ప్రధానంగా చేసుకుని ఇవాళ సీట్లు సర్వే జరిగింది, సీట్లు అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ